హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చి బఠానీ అండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీకి సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ మాత్రం ఒకసారి మీరు నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనకి మంచి కొన్ని ఐటమ్స్తోనే, ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చండి. కళాయి వేడెక్కిన తర్వాత మీరు ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అలాగే మినపప్పు ఒక అర స్పూను, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వేగిన తర్వాత దీంట్లోనే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చిని కూడా దీంట్లోనే వేసేసుకోండి. చాలా ఈజీ అండి, సింపుల్. ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మీరు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు కొంచెం ఇంగు కూడా వేసేసుకోండి. ఎందుకంటే పచ్చి బఠానీ మనకు కొంచెం డైజెషన్ అవుతుందో, గ్యాస్ ఫామ్ అవుతుందన్న టెన్షన్ ఉంటుంది. దాని బదులు మనం ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఇంగు వాడుతూ ఉండండి కర్రీస్లో అప్పుడప్పుడు, చాలా మంచిది. వేసిన తర్వాత మీరు ఉడికించి పెట్టుకున్న గ్రీన్ బఠానీ అంటే పచ్చి బఠానీ తెచ్చుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్గా దొరకకపోతే రాత్రిపూట నానేసుకొని మనం కుక్కర్లో ఉడికించుకొని వేసుకోవచ్చు. ఒకవేళ మీకు డైరెక్ట్గా పచ్చివి దొరికితే మనం ఉడికించని అవసరం లేదండి, ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఒక పావు కిలో వంకాయకి మనం 1 కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాము. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనం ఎక్కువగా ఈ ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి దీంట్లోనే. ఈ పచ్చి బఠానీ మీరు రాత్రిపూట నానేసుకుంటే కుక్కర్లో ఉడికించుకొని వేసుకోండి. మరొకసారి చెప్తున్నాను ఈ విషయం. ఇప్పుడు మీరు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో వేసేసుకోండి. ఈ వంకాయలు పొడుగు వంకాయ అయితేనే బాగుంటుందండి, మసాలా వంకాయ కాకుండా పొడుగు వంకాయ మనకి ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఈ వంకాయలన్నీ వేసిన తర్వాత మీరు కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. పసుపు అర స్పూను వేసుకోండి దీంట్లోనే. ఇది కూడా కొంచెం వేగనివ్వండి. ఆయిల్లోనే ఇవన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మీరు మూత పెట్టేసి ఉడకనివ్వండి. దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదే ఆయిల్లో మగ్గించండి. ఎందుకంటే మనకి ఆయిల్లో వేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్లో మనకి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన అంతా కూడా కంప్లీట్గా పోతుంది మనకి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మీరు ఒకసారి చూడండి వంకాయ ముక్కలు ఉడికాయ లేదా చూసుకోండి. ఇదే ఆయిల్లో మగ్గించండి, ఎందుకంటే మనకి ఆయిల్లో వేయలేదు కాబట్టి. ఉడికిన తర్వాత అర స్పూన్ కంటే తక్కువగా కొంచెం మీరు కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి దంచి, మనం ఒకవేళ మీకు అదే కారం సరిపోతుంది అనుకుంటే కారం మనం రెడ్ కలర్ కారం వేయనవసరం లేదండి. అలాగే మీరు ఎండు కొబ్బరి పొడిని ఒక చిన్న ముక్క తురిమి వేసేసుకోండి దీంట్లోనే. మీరు ఓన్లీ పచ్చిమిర్చి కారం కావాలంటే మరికొన్ని కొంచెం ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువగా పచ్చిమిర్చి కారాన్ని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చండి. అలాగే దీంట్లో అర స్పూను ధనియాల పొడి, ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కూరకి. దీంట్లోనే మీరు చివరగా కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. దీంట్లో వాటర్ ఏమాత్రం వేయొద్దండి, ఓన్లీ మనం ఇలా ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇవన్నిటిని కూడా మీరు ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కలిపేసి మీరు ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీలతో కాంబినేషను ఈ వంకాయ కూర ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని చేశానండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.